హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్ర న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఈరోజు మన ముందు ఒక ఇంటర్నేషనల్ టాప్ న్యూస్ ఉంది. అవేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా తీసుకుంటే ఇక T20 వరల్డ్ కప్ 2026 కోసం టీమిండియా ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా బంగ్లాదేశ్తో జరిగే T20 సిరీస్కు దూరం అయ్యే అవకాశం ఉంది. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ దక్కే ఛాన్స్ ఉంది. సూర్యకుమార్ లండన్లో శస్త్రచికిత్స చేయించుకుండడంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయ్యర్ ఐపీఎల్లో తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఆలోపు గనక కోలుకుంటే సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉంది. భారతదేశ మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. సిగ్నలింగ్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ కోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సిమెన్స్ కన్సార్టియానికి ఒక 4100 కోట్ల కాంట్రాక్ట్ను అప్పగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైలు పరుగులు పెట్టేందుకు ETCS లెవెల్ 2 సిగ్నలింగ్ వ్యవస్థను సిమెన్స్ అమలు చేస్తోంది. ఈ నిర్ణయం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతును తెలియజేస్తుందని సిమెన్స్ సంస్థ ఇటీవల తెలిపింది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తెలుసునని, లక్ష్యం చేసుకోవడం సులభేనని, ప్రస్తుతానికి చంపే ఉద్దేశం లేదని మాత్రం ట్రంప్ హెచ్చరించారు. అమెరికా సైనికులపై పౌరులపై దాడులను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఖమేనీని హతం చేస్తేనే యుద్ధానికి ముగింపు ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ పరిణామాల మధ్య ఈ ప్రాచుర్యంలో ఇక ఉద్రిక్తతలు దారితీసే అవకాశం కూడా ఉంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగ అలుముకున్నాయి. ఎటు చూసినా శవాలు, విమాన శిథిలాలే కనిపించాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత రాజు పటేల్ అండ్ కో చేసిన సహాయక చర్యలు అందరి చేత ప్రశంసలు అందుకున్నాయి. గాయపడిన వారిని, మృతదేహాలను చీరలు, బెడ్షీట్ల సాయంతో అంబులెన్స్లోకి ఎక్కించారు. అంతేకాకుండా ఘటనా స్థలం నుంచి 70 తులాల బంగారం, 80,000 నగదు, పాస్పోర్ట్లు సహా విలువైన వస్తువులను సేకరించి అధికారులకు అప్పగించారు. ఎలాంటి ప్రచారం కోరుకోని రాజు పటేల్ చేసిన ఈ గొప్ప సేవ ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారనే వార్త కలకలం రేపుతోంది. 2023 ఎన్నికల సమయంలో నామినేషన్ల ఉపసంహరణ రోజున ఈ ట్యాపింగ్ జరిగిందని తెలుస్తోంది. మావోయిస్టుల ముసుగులో ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీలోని కొందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇక వేములవాడ ఆలయంలో గోవుల మరణాలు కలకలం రేపడంతో రేవంత్ సర్కార్ దీని మీద స్పందించింది. గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయడానికి కమిటీని కూడా నియమించారు. గోవుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంత ఖర్చైనా వెనుకాడవద్దని సీఎం అన్నారు. వేములవాడలో 100 ఎకరాల్లో గోశాల నిర్మించాలని ఆదేశించారు. దీనికోసం 3 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. గో సంరక్షణకు వేరే రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించాలని ఆయన తెలిపారు. ఇక GHMCలోని కాప్రా సర్కిల్ విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ స్వరూప 1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించేందుకు ఆమె లంచం డిమాండ్ చేసింది. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు ప్రణాళిక ప్రకారం ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గతంలో కూడా ఆమెపై లంచాల ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటన ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతిని మరోసారి స్పష్టం చేస్తోంది. అవినీతి నిర్మూలనకు ఏసీబీ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు. లబ్ధిదారుల ఖాతాలు హోల్డ్లో ఉన్నాయని నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే పలువురు మోసపోయారు. సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కొందరి సమాచారం సేకరించి ఈ దందాకు పాల్పడుతున్నారు. ఈ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అప్రమత్తం చేశారు. డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి ఈయన వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే ఏపీకి ఏ ఫైల్స్ లింకులపైన కూడా క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఇక పీఎం కిసాన్, SBI ఈకేవైసీ పేరుతో
వచ్చే మోసపూరిత లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద కాల్స్ కావచ్చు. ఒకవేళ మీకు ఏదైనా అలాంటి కాల్స్ వస్తే 1930కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా వారికి అందించనుంది. అలాగే ఫైబర్ నెట్ టెక్నికల్ కమిటీని పునర్నిర్మిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష కూడా నిర్వహించి వృద్ధి రేటును పెంచేందుకు సూచనలు చేశారు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్. మళ్ళీ రేపు కొత్త టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మరో కురుక్షేత్రం, ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. ధన్యవాదాలు.